కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం గంగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మేకా లక్ష్మయ్యకు సంబంధించిన పొలం అదే గ్రామానికి చెందిన అంకిరెడ్డి పల్లెరామిరెడ్డి లక్ష్మీరెడ్డి అనువారు మోసపూరితంగా ఆన్లైన్లో ఎక్కించుకొని మా భూమిని రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత అన్నదమ్ములు పంచుకున్నారని దయచేసి అధికారులు స్పందించి మా పొలం ఇప్పించండి మహాప్రభు అంటూ అధికారులు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. నా పేరు సుబ్బమ్మ సార్, గంగిరెడ్డిపల్లె మాది. మా కొడుకు నేను ఇద్దరం దున్నుతాంటే వాళ్ళు వచ్చి అడ్డము వచ్చి నన్ను తల పగల కొట్టిండ్రు. తల పగల కొడతానే గొడ్డాలు ఇసిరేసిండు. గొడ్డాలు తగలుకుంటే రాయితో కొట్టిండ్రు. రాయితో కొడతానే నాకు బొక్క పడింది. బొక్క పడతానే ఎవరు లేరు మాకు సార్. మేమిద్దరమే అమ్మ కొడుకు మేము ఉన్నాము. వాళ్ళే వచ్చిండ్రు, మాకు చేసిండ్రు. మాకు అంతా మాది, మీకు మీ మొగునికి డబ్బులు కట్టేసినాము, మీకేం సంబంధం ఎటువంటి సంబంధం లేదు అని ఆక్రంగా వచ్చి మా యాయపకు నచ్చి మా యాయప మాట్లాడలేడు, మెతుకు ఏం చేయలేడు వాడు అని మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇద్దరు అమ్మ కొడుకే వాళ్ళు ఉండేదని వాళ్ళందరూ వచ్చి మాకు చేసిండు. ఇద్దరు అన్న తమ్ముడు వచ్చి చేసి మాకు అన్యాయం చేసిపోయింది సార్. మీకు నమస్కారం, నమస్కారం సార్. మీకు అందరికీ దయచేసి మాకు ఇంకా ఈ స్థలం పోతే ఇంకా మాకు ఏడా లేదు, అంతా వాళ్ళకి ఇచ్చేసినాం. ఇది కూడా మాకు కాల్ చేసి ఇటు చేస్తాను సార్. మాకు దయచేసి మీరు అందరు కలిసి మమ్మల్ని ఉద్ధరించాలి. నా పిల్లలకి లేదు, ఏమీ లేదు. ఇది ఒక్కరోజే మాకు ఉండేది. నాకు ఇద్దరు కొడుకులు. నా కొడుకులకు లేకోకుండా మా యాప సంతకమే. నేను తెల్లాం లేకపోయే పిల్లలు లేకుండా ఎట్లా చెల్లుతుంది సార్, మీరే చెప్పండి. అందరూ మీరు దయచేసి మీకు నమస్కారాలు. అందరూ మాకు వడ్డించి మా స్థలం మాకు ఇవ్వగలరు. మతానాయకు వాళ్ళకు పక్కన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మాది స్థలం ఇది. మేము ఎంతైనా కానీ మేమే పోరాడతాం, కానీ ఒకరితో సాధ్యమే లేదు. మాకు ఒకరి మీద వాళ్ళకి ఏమంటే వాళ్ళకి సరిపోక వాళ్ళని అనుకుంటాండ్రు. వాళ్ళు అయితే ఏ సంబంధం లేదు. వాళ్ళే మాకు సాయం చేయలే. మేము ఇచ్చినాము, మా తిప్పలు మేము పడతాము. ఎంతైనా మేమే చేసుకుంటాం, కానీ ఒకరు చేసే సాయం మాకు లేరు. ఏ దిక్కు లేక మాకు వీళ్ళు కండలే లేవు, వీళ్ళ కాడ మేమే గుండాలమని అన్ని మమ్మల్ని చేతాను పదలు వేసిన అన్ని ఇట్లా చేస్తాండ్రు వాళ్ళు. మా ఇంటి మీదకి వచ్చి కూడా నన్ను యాడికి లేకుండా అడగుతున్న కూడా ఉంటే వచ్చి నన్ను దౌర్జన్యం చేసి నన్ను పట్టుకోగల కూడా అయిండ్రు. అది కలలేదు, అది జరగలేదని నన్ను ఈ పాటు నా మొగుడిని అన్యాయపోడని ఇట్లా చేసిండ్రు. ఇద్దరు ఒకరు కాదు. నన్ను అన్యాయం చేసి నా మొగుడిని మమ్మల్ని సుబ్బమ్మను అన్యాయం చేసి నన్ను ఇటు చేసి వాళ్ళ అమ్మ మీద పెట్టి ఇటు చేసుకొని ఇటు చెంది ఉండరు సార్. మీకు అందరికీ నమస్కారాలు. నా స్థలం నాకు అందరు కలిసి దయచేసి నా స్థలం నాకు వదిలిపెట్టండి. నాకు ఎటువంటి సంబంధం వాళ్ళ మీద మేము ఉండవు. పక్కన వాళ్ళైతే ఎటువంటి సంబంధం లేదు. నా మొగుడు అన్యాయపోడు, ఏం చేయలేదు, అయ్యి మన కింద వంగలేదు అనేది తట్టు వాళ్ళు పెట్టి లేకుంటే అవతల వాళ్ళు పెట్టుకోకుండా నాదే ఏంటికి ఎక్కించుకుంటారు సార్. అట్లా సంబంధం చేసిండు వాళ్ళు. ఎట్ట తిరిగి నా సంబంధం నా స్థలం నాకు ఇవ్వగలవు. నాగలక్ష్మయ్య గంగిరెడ్డిపల్లె పొలం 40 సెంట్లు ఇచ్చే వాళ్ళ కొడుకు చేపించా అని అన్ని బద్దలు పిలిచిపోయి టాటర్కు సంతకాలు అని పెట్టి పాస్బుక్ అని తీసుకొని 2,000 ఎక్కించుకొని ఆన్లైన్ ఎక్కించుకొని అది పని చేసి ఉన్నాను. నా బుద్ధి చదువులేను, చదువు నేను ఎందుకు పెడతాను, నేను అద్దె ఒక రాపోయినా నాకు అన్యాయం చేస్తారు. మీరు చేస్తారు. బొమ్మాయి వచ్చిన బొమ్మాయి నేను వచ్చిన అది నన్ను కోరి మీరు ఏం న్యాయం చేస్తారు. నా పేరు నాగేంద్ర, మాది గంగిరెడ్డిపల్లె. మాది మొత్తం 54-5 సర్వే నెంబర్లో ఎకరా 56 సెంట్లు. మేము 2003లో వచ్చేసి అంగిరెడ్డిపల్లె రామిరెడ్డి లక్ష్మీరెడ్డి వాళ్ళకు 40 సెంట్లు అమ్మినాం. తర్వాత అమ్మిన పొలంని 2009లో రామయ్య లక్ష్మయ్య వెళ్ళేసి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించి 40 సెంట్లకు. తర్వాత వాళ్ళు మా నాన్న ట్రాక్టర్ పెట్టించి అది అని చెప్పి పాస్బుక్ తీసుకొని మిగతా 38 సెంట్ ఆన్లైన్ ఎక్కించుకొని తర్వాత బ్రహ్మయ్య లక్ష్మయ్య అనే వ్యక్తిని మా నాన్న తీసుకొని పోయి సాక్షిగా పెట్టుకొని 38 సెంట్ కానీ మొత్తం 78.5 సెంటు ఆన్లైన్ ఎక్కించుకొని వాళ్ళ కొడుకులకు దాని విక్రయం కింద వారసత్వం కింద సంక్రమించిందని రిజిస్ట్రేషన్ పెట్టించారు. వీళ్ళు ప్రతి గ్రామానికి గంగిరెడ్డిపల్లె ఆశ్రమం నర్సనపల్లెలో 2-3 కుటుంబాలకు అన్యాయం చేసి పెట్టినాయి. మళ్ళీ మమ్మల్ని ఎవరో ఉద్దేశించి వేరే వాళ్ళు వీళ్ళకి సహకరించాలో, వాళ్ళు చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని ప్రేరేపించాలో, వాళ్ళ వల్ల వీళ్ళు చేస్తాను అంటే సమస్య జరిగింది. మేము పోరాడుతున్నాం. వాళ్ళ పక్కన వాళ్ళు ఉద్దేశించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మా సమస్య మేము పోరాడుతున్నాం. దీని పట్ల మీరు న్యాయం చేయాలని, మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని మేము కోరుచున్నాము.